ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్. మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీ ప్రార్థన అవసరాల గురించి వాట్సాప్ అయినా చేయొచ్చు, లేదా ఇక్కడనే కామెంట్ చేసినట్లయితే మీ గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. మరొక విషయం, మీరు దీవించబడినట్లయితే ఈ వాక్యాలు ఈ ప్రార్థనలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దేవునికి మీ వంతుగా, అంటే మీరు దీవించబడినట్లయితే మీ కానుకలు పంపించవచ్చు. అదే వాట్సాప్ నెంబర్కి గూగుల్ పే ఉంటుంది. ఇకపోతే ఈరోజు వాక్యంలో పాపాన్ని కప్పిపెట్టుకొని దేవుని దగ్గర నుంచి మనం ఒక వరాన్ని పొందుకోవాలని ఆశిస్తే కప్పిపెట్టినటువంటి పాపము ఎటువంటిదో ఆ పాపానికి తగ్గట్టుగానే దేవుడు ఏం చేస్తాడంటే మన ఒడిలో ఆ పాపానికి తగినటువంటి ప్రతిఫలము కొలతేసి దేవుడు ఆ ఒడిలో ఆ కొలతను వేసి పంపిస్తాడు. మీకు రావాల్సినటువంటి దక్కాల్సిన ప్రతిఫలం ఇదే, బయలుదేరండి అని దేవుడు చెప్తాడు. పాపాన్ని కప్పిపెడితే, జాగ్రత్తగా ఏనండి, పాపాన్ని కప్పిపెడితే వరం కాదు, శాపం కలుగుతుంది. దేవుడు ఆశీర్వదించగలిగినటువంటి శక్తిమంతుడు. ఆశీర్వాదము కొరకు ఆయన వద్దకు రావాలి, కానీ ఆడున్నటువంటి పాపము దానికి ప్రతిఫలము అని వచ్చేట్లుగా అని దేవుని ముందు నిలబడొద్దు. అక్కడ పాపం ఉంది, దానికి నాకు ప్రతిఫలం కావాలి అని వచ్చినట్లు ఉండొద్దు. అట్లాగుంటే మన ఆలోచన తిరగబడిపోతుంది. పాపం అనేది అంతటి భయంకర విపత్కర పరిస్థితులకి దారితీస్తుంది. మొదటి రాజుల గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం, అంతటా యెహోవా ఆహియాతో సెలవిచ్చినదేమనగా, యెరోబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు కనుక అతని గూర్చి నీ చేత విచారించుటకై యెరోబాము భార్య వచ్చుచున్నది. ఆమె మారు వేషము వేసుకొని మరి ఒకటి అయినట్టుగా వచ్చుచున్నది. గనుక నేను నీకు సెలవిచ్చునట్టి నీవు ఆమెతో చెప్పవలెను. నేను నీకు సెలవిచ్చున్నట్టు నీవు ఆమెతో చెప్పవలెను. అర్థమైందా? యెరోబాము అనేటువంటి మనుషుణ్ణి దేవుడు ఏం చేసిండంటే జనములలో నుంచి తీసిండంట. 14వ అధ్యాయము 7వ వచనంలో, నీవు వెళ్ళి యెరోబాముతో చెప్పవలసినదేమనగా, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను జనములలో నుండి తీసి హెచ్చింపజేసి. దేవుడు సాధారణమైనటువంటి మనుషుల్లో నుంచి తీసి మనలను హెచ్చింపజేసినప్పుడు పాపానికి తెగబడితే దక్కేటువంటి ప్రతిఫలము ఇది. ఆ యెరోబాము కుమారుడు అనారోగ్యంతో మంచానబడ్డాడు. ఆలోచన వచ్చింది, ఒకనొకప్పుడు నేను తిండి తిప్పలు లేకుండా రోడ్ల వెంబడి గాలికి తిరుగుతా ఉన్నప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేసిండు. ఆయన ప్రార్థన చేస్తే నేను ఇప్పుడు అన్ని సంపాదించుకొని బాగా బతుకుతా ఉన్నా. ఈ పరిస్థితిలో నాకు అపాయం వచ్చింది. ఆ రోజు నాకు పాస్టర్ ప్రార్థన చేసిండుగా, ఆయన దగ్గరికి పోరాపో అమ్మ, నువ్వు ఆయన దగ్గరికి పోయిరా, ఆయన నీకు ఏదో ఒకటి మేలు చేసి పంపిస్తాడు. ఎందుకంటే వాడు మనసు అనబడ్డాడు.
మరి ఆయన పరిస్థితి ఏమవుతుందో ఏమో. ఆ పాస్టర్ గారి దగ్గరికి పోయారు. ఆ రోడ్డు పక్కన మెతుకులు ఏరుకొని తినేటప్పుడు పాస్టర్ గారు గుర్తున్నాడు. ఆ తర్వాత జీవితం మారిపోయిన తర్వాత పాస్టర్ గారు గుర్తులేరు. మరలా ఎప్పుడు గుర్తొచ్చిండయ్యా అంటే బాగా సంపాదించుకొని బాగా బాగా లోకాన్ని హృదయంలో పెట్టుకొని దేవుడు ఎవర్రా, ఎవరు దేవుడు అనేంతగా మర్చిపోయి, ఆ తర్వాత పరిస్థితి ఎప్పుడు ఒకలాగే ఉండదుగా. ఆ మనుషుని కుమారుణ్ణి దేవుడు మొత్తితే అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. ఎట్లా గుర్తొస్తాడు అంటే, అరే ఆ రోజు నన్ను బాగు చేసిన పాస్టర్ ఉన్నాడుగా, ఆయన దగ్గర పోతే మళ్ళా బాగు చేస్తాడేమో లేవు బయలుదేరిక మేకపోద్దు ఉన్న పొలంగా పోయిక అని భార్యను పంపుతాడు. భార్యను పంపితే దేవుడు ఏమంటా ఉన్నాడంటే, యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం, దురాశ గర్భాన్ని ధరించి పాపాన్ని కంటే పాపము పరిపక్వమయ్యి మరణాన్ని కంటదట. అన్నం మెతుకులు ఏరుకొని తినేటప్పుడు ఒక ప్లేట్లో అంత అన్నం వేసి తినరా అని చెప్పానంటే అదే ఎక్కువ. అన్నం మెతుకులు ఏరుకొని తింటా ఉన్నాం, ఆ స్థితిలో ప్లేట్లో అన్నం పెట్టి తిన్ను కడుపు నింపుక అంటే అదే ఎక్కువ. అంతటి నీచమైన బతుకుకి తెగబడిపోయేంతగా దురాశకి లోబడి దేవుణ్ణి మర్చిపోయే పరిస్థితిని కొని తెచ్చుకుంటే, అంతటి పాపపు ఊబిలోనికి దిగిపోతే దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు ఆ మనుషుని యొక్క స్థితిని, ఒకప్పుడు అన్నం మెతుకులు ఏరుకునేది ఆ మనుషుని స్థితి దేవుణ్ణి మర్చిపోయిన తర్వాత ఏరుకోవటానికి కూడా అన్నం లేకుండా దేవుడు చేసేస్తాడు. అంతగా పాపానికి తెగబడితే దాపురించే పరిస్థితి అది. దేవుని సేవకుని వద్దకు పోయే ముందు ప్లాన్ గీసుకొని పోతా ఉండు. నువ్వు నా భార్య అని చెప్పనని చెప్పగాకు, మరి ఒక తైనట్టుగా పో అంటే వచ్చినాము ఎవరో తెలియనట్లుగా పో. రాజుగారు భార్యనని చెప్పగాకు. చెప్తే మళ్ళీ ఎందుకంటే తెలుసుగా, నేను పాస్టర్ని నిండా ముంచిన, బాగుపడ్డాక ఆయనకి కనీసం మూతి గోడ ముక్కు గోడ చూపించింది కాదు కాబట్టి నా పేరు చెప్పగాకు, నువ్వెవరో అన్నట్లుగా పో అని అంత ప్లాన్ గీసి పంపిస్తా ఉన్నాడు భార్యని. దేవుడు ఏమంటా ఉన్నాడంటే, అక్కడ సేవకునితోటి మాస్టర్ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సేవకునితోటి, నీ దగ్గరకు వచ్చేటువంటి ఆమె ఎవరో అని వస్తా ఉంది, నువ్వు మోసపో మాకు. ఆ వచ్చేట ఆమె ఎవరంటే ఆ యరొబాము భార్య. తిండి తిప్పలు లేకుండా బతకటమే గహనమైనటువంటి పరిస్థితుల్లో మేలు పొందుకొని అడ్రస్ లేకుండా పోయింది చూడు, ఆ మనుషుని భార్య. కాబట్టి ఆ మనుషుడు చేసినటువంటి పనికి తగ్గట్లుగా నువ్వేం చేయాలంటే, నువ్వు ఏ విషయమై వచ్చినావో అది నీకు జరగదు. పైపెచ్చు కఠినమైనటువంటి మాటలు నీకు చెప్పాల. ఆమె కఠినమైనటువంటి మాటలు నేను నీకు చెప్పాల్సి ఉంది. కాబట్టి ధైర్యంగా ఉండి చెప్పే మాటలు విని ఏ మాటలు తీసుకుపోయి మీ ఆయనతోటి చెప్పు. దేవునికి స్తోత్రం. ఇవే మాటలు తీసుకుపోయి మీ ఆయనతోటి చెప్పు అని ఆమె ఊహించినటువంటి కీడుని దేవుడు ఆమెకు వినిపిస్తాడు. దేవుడు ఆమె ఊహించినంతటి కీడుని దేవుడు ఆమె మీద పెట్టి తిరిగి పంపిస్తాడు ఆమెని.
దేవుని సన్నిధిలోకి వచ్చి నాకు దేవుడు ఏం చేయడు, నేను తెగబడినటువంటి ఆ తెగింపుకి దేవుణ్ణి కూడా మర్చిపోయేంతగా తెగబడి దురాశకి లోబడి పాపాన్ని తెచ్చుకొని పాపము ద్వారా వచ్చే మరణాన్ని తప్పించుకోవటం కొరకు దేవుని సన్నిధిలో నేను నిలబడతా. దేవుడు నన్ను ఏమీ చేయడు అని అనుకుంటే వినకూడనటువంటి కీడుని దేవుడు వినిపించి వెళ్ళగొడతాడు ఆమెని. మొదటి రాజులు 14వ అధ్యాయము, ఆ తర్వాత 14వ అధ్యాయము 5వ వచనం నుంచి రాయబడి ఉంటది. ఇవన్నీ దేవుని సన్నిధిలో నిలిచేటప్పుడు ప్రవర్తన సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. మన పరిస్థితి ఒకప్పుడు ఎటువంటిది, ఇప్పుడు ఎటువంటిది, ఇప్పుడు మనము చేయాల్సిన పని ఏంటి? పాపానికి మీరు లోబడొద్దు, పాపానికి మీరు తెగించొద్దు. దురాశకి పోయి పాపం గనక చేశారే అనుకోండి, అంతా నాదే అని చెప్పి నన్ను వాటేసుకున్నారు అనుకోండి, ఏమవుతుందంటే కాలు తట్టుకొని పడతాం. అంతా నాదే అని వాటేసుకొని పోతా ఉంటే ముందుకు కనపడాలిగా, కాలు కొట్టుకొని కింద పడతాం. దురాశకి దేవుడు వద్దన్న దానికి, ఆయన నియమించినటువంటి దానికి తెగబడితే జీవితం అనేది అల్లకల్లోలమైపోతుంది. ఆమేన్. అటువంటి స్థితిని కలిగి ఉండొద్దు. ఆ స్థితిని మనం ఎప్పుడూ కలిగి ఉండొద్దు. మనకు ఉన్న దాంట్లోనే సంతృప్తి పడతాం. ఆయన మనకి ఇచ్చిండు, 10 రూపాయలు ఇచ్చిండు, దీంట్లోనే మనం అవసరాలు తీర్చుకుందాం. తీరనటువంటి అవసరాలు ఉన్నాయా? ఉండని అంతే. చినిగిపోయిన బట్టలు ఉన్నాయా? మనకు తప్పదా? అవి వేసుకుందాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. నేను కూడా కవర్ చేసేది, చినిగిపోయిన బట్టలు ఎడ కనపడతాయి అని చెప్పనని ఇట్లా ఆగనే పెట్టి ఆ చేయి కదలేకుండా ఉండేది అట్లాగనే. ఎందుకంటే చినిగిపోయింది ఏడ కనపడుతుందో అని, చినిగిపోయిన సొక్క ఏడ కనపడుతుందో అని ఆ చెయ్యిని కదిలేకుండా అట్లనే బొమ్మలాగా అట్లనే వాక్యం చెప్పేది, ఆ వాక్యం అయిపోయేంత వరకు. ఎందుకంటే చెయ్యి కొంచెం అట్లా కన్నా కానీ, తల కొంచెం అట్లా తిప్పినా కానీ ఈ చినిగిపోయిన ఏడ కనపడతాయా అని. ఆయన ఇచ్చినాడే తీసుకుందాం. ఆయన ఇవ్వలే అనుకో, చినిగిపోయినందుకు, సొక్కా చినిగిపోయినందుకు దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఇట్లాగనే ఉంచుతావా ప్రభువా? ఎప్పుడు ఇట్లాగనే ఉంచుతావా? ఈ చినిగిపోయిన బతుకులు, ఈ మానసిక జీవితాలు ఎప్పుడు ఇట్లానే ఉంటాయా? నువ్వు ఉంచుతావా? నువ్వు ఆకాశంలో ఉన్నావు, నేను భూమి మీద ఉన్నా. నువ్వు గొప్పోడు అని నేను చెప్పుకుంటా తిరుగుతా ఉన్నావు. ఎల్లకాలం నేను ఇట్లాగనే ఉంటే అక్కడ ఉన్నటువంటి నీకు ఒకసారి కాకపోయినా ఒకసారి అయినా ప్రాణం చివుక్కోమంటది. దేవునికి ప్రాణం చివుక్కోమంటది. ఎందుకంటే నేనేమో ఇక్కడున్నా, వాడేమో ఆడుండి నా గురించి గొప్ప చెప్తా ఉన్నాడు, చినిగిపోయిన కోట్లు వేసుకొని తిండి తిప్పలు లేని జీవితాన్ని కలిగి. కాబట్టి ఈయనకి ఏదో ఒక రోజు వీడు ఊహించిన విధంగా గొప్పగా తీసుకురావాలా. ఆయన ఏదో ఒకనాడు ఆలోచన చేస్తాడు, చేయకుండా ఉండడు. ఎందుకంటే ఆయన మన పోటీ మనుషుడు కాదు, మనతో పాటు ఉండే దేవుడే, కానీ మనలాంటి మనుషుడు కాదు. పైన ఉంటాడు ఆయన. ఆ పైనుండే దేవునికి మనము సేవకులుగా, స్వాస్థ్యముగా, అంటే సొంతమైనటువంటి జనంగా ఉంటా ఉన్నాం. ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయన వాగ్దానము సెలవిస్తా ఉంది. క్రీస్తుని కలిగినటువంటి మనకి ఆయన ఏం చేస్తాడంటే పాప విమోచన కలిగిస్తాడు. ఈ శాపాల నుంచి విమోచిస్తాడు మనల్ని. కొలస్సీయులకు 1వ అధ్యాయము 14వ వచనం, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఈ కుమారునిలో మనకు పాప క్షమాపణ కలిగితే మనము విమోచింపబడాల, మన జీవితాలు పరిహరించబడాల. ఆమేన్. అలాగ కాకుండా ఎగబడి వెనుకటి జీవితాన్ని కూడా మర్చిపోయేంతగా తెగిస్తే
దేవుని యొక్క శాపము, ఉగ్రత మనము వినలేనంతగా మన మీదకి వస్తుంది. కీడు వినటానికే ప్రాణం ధరించినప్పుడు అది నెరవేరేటప్పుడు ఇంకెట్లా ఉంటది పరిస్థితి? 14వ అధ్యాయంలో, మొదటి రాజులు 14వ అధ్యాయము 6-7 వచనాల్లో రాయబడి ఉంటది. రామ్మరా, మారు వేషం వేసుకుని వస్తా ఉన్నావు కదా, నీకు కఠినమైనటువంటి మాటలు చెప్పాలని దేవుడు నాకు ఆజ్ఞాపించాడు. కఠినమైనటువంటి మాటలు, వినటానికి కూడా శక్తి అనేది లేనటువంటి మాటలు. ఆ మాటలు నెరవేర్పు రాకముందే జీవితం అనేది ముగిసిపోతుందేమో. అంతటి కఠినమైనటువంటి మాటలు దేవుడు వాళ్ళకి వినిపించటమే కాకుండా ఆ మాటలని వాళ్ళకి దేవుడు జరిగిస్తాడు. మనము క్రీస్తులో ఉన్నాం. ఆయన మనల్ని విమోచిస్తాడు. కాబట్టి ఉన్న దాంట్లోనే సంతృప్తి, మనకు కలిగినటువంటి దాంట్లోనే సంతోషం. ఆయన ఇచ్చే వరకు ఆయన ఇవ్వకుండా ఎటువాడు. నువ్వు నెట్టేసినా సరే ఆయన పోడు. పాపాన్ని లేకుండా జీవించే జీవితానికి ఆయన సర్వ సమృద్ధిని ఇస్తాడు. నిలబడి దీవించబడతాం ఆయనతో పాటు. అలాగ ప్రార్థించుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, ఈ ఉదయ కాలమందు మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా, విమోచింపబడినటువంటి వారము, పవిత్రమైనటువంటి క్రీస్తునిలో తండ్రి జీవితాలను కొనసాగించేటువంటి వారము, లోకమునందు మీకు విరుద్ధమైనటువంటి ఏ కార్యము చూలి, లోకమునందు మీ పరిశుద్ధాత్మకు ఇదిగో తండ్రి విరోధమైనటువంటి ఏ పనిలో కూడా మేము నిలబడకుండా, ఏ పనికి కూడా మా యొక్క జీవితాలను తండ్రి లోపరచకుండా, నిత్య నివాసి వగినటువంటి మీ పరిశుద్ధ సింహాసనము తట్టు చూసి నడిచేటువంటి ఓర్పుని, ఉన్న దాంట్లోనే తండ్రి సంతృప్తి కలిగి జీవించేటువంటి హృదయాన్ని నీ ప్రజలకు ఈ పరిచర్యకి దయచేయమని, నీవు దేవుడవు, ఆకాశమందున్నటువంటి మా నిరీక్షణ కర్తవు, నీ అందే నాయన మా ప్రతి అవసరాలను ప్రతిష్ట చేయించుండగా, మీదటికి పరలోకపు తండ్రి విమోచింపబడినటువంటి వారము క్రీస్తులో, ఆశీర్వదింపబడేటువంటి వారము క్రీస్తులో, మీదటికి తండ్రి నీ పేరట సర్వ సమృద్ధిని దయచేయమని, ఏ లోటు లేకుండా అబ్రహాముకి సర్వ సమృద్ధినిచ్చిన దేవుడవు, అంతటి స్థితిని నీ అందు భయభక్తులు నిలిపిన మాకు కలగచ్చేయమని, ఈ పరిచర్యను విస్తారముగా తండ్రి నలుదిక్కులా విస్తరింపచేయమని, ఈ పరిచర్యను అనుసరించుచు ఉన్న ప్రతి సహోదరుడిని, ప్రతి సహోదరిని దర్శించండి. వారి యొక్క ఉద్యోగాలు, వారి యొక్క చదువులో అయ్యా మీ యొక్క పరలోకపు కుడి చేతిని తోడుగా ఉంచి, వారి పక్షముగా మీ గొప్ప కార్యములను జరిగించి, ఈ పరిచర్యలో నీ బిడ్డలను స్థిరపరచమని, కృపగలిగిన మీ నామమునకు తండ్రి ఈ ఉపవాస మనవులు ప్రతిష్ఠించి యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. విడువని ఎడబాయని దేవుడు నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.